ఇక తెలుగు పొలిటికల్ లీగ్ లో ఇవాళ 2 మ్యాచ్లు రెడీగా ఉన్నాయి. తాడిపత్రి మే సవాల్ అంటున్నారు వైసీపీ టీడీపీ నేతలు. వైసీపీ నేతలపై జేసీ అనుచరుల దాడులకు నిరసనగా రేపు తాడిపత్రిలో మౌన దీక్షకు పిలుపునిచ్చారు ఆ పార్టీ నేతలు. మరోవైపు వైసీపీ నేతలు ఏవైనా చేసుకోండి, కానీ కేతిరెడ్డి పెద్దారెడ్డిని పక్కన కూర్చోపెట్టుకుంటే ఖబర్దార్ అంటూ హెచ్చరిస్తున్నారు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. వైసీపీ నేతలపై దాడులు ఆపాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ తాడిపత్రిలో శుక్రవారం దీక్షకు సిద్ధమయ్యారు వైసీపీ నేతలు. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తీసుకుని తాడిపత్రికి వస్తే ఊరుకునేది లేదన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ప్రజాస్వామ్యాన్ని తాడిపత్రిలో కూడా పునరుద్ధరించాలని చెప్పేసి గాంధీ విగ్రహం దగ్గర అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా 26వ తేదీ అంటే మర్నాడు అక్కడ వచ్చి దీక్ష అనేది కూడా మూగుమ్మడిగా దీక్ష అనేది కూడా చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. బుద్ధి లేని నాయలారా, ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్యేలు బుద్ధి లేరా, పండ పూతులు వస్తాయి. ఇళ్ళ కాడికి వచ్చి డైనింగ్ హాల్కి వచ్చి ఇష్టపడి మాట్లాడుతున్నాడు. వెంకట్రావు వాడిని పట్టుకుంటారా, వాడి పిలుచుకొని రాండి అటు తేలిపోతుంది. అనంత వెంకట్రామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డిపై మండిపడ్డారు జేసీ ప్రభాకర్ రెడ్డి. మీరు ఒక ఆర్గనైజ్డ్గా చేస్తూ ఉన్నారు, మాలాగా ఏదో స్పాంటేనియస్గా అక్కడికక్కడ ఆవేశానికి లోనయ్యి నిర్ణయం తీసుకున్నది కాదు. ఇది చాలా ప్లాన్ చేసి ఆర్గనైజ్డ్గా అక్కడ డెమోక్రసీని అలౌ చేయమనేటువంటి రీతిలో వ్యవహరించడం ఏమాత్రం కూడా సరైనటువంటిది కాదు. పద్ధతులు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సిగ్గులే నా కొడకల్లారా, పొద్దున ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా? వాటి ఈసారి మీరు పక్కన కూర్చోబెట్టి మాట్లాడితే పార్టీ చేయాల్సిందే. ఏదో చదువుకున్నారు, యువర్ లాయర్, యువర్ బీన్ లైక్ ఎంపీ అంటాం, నేను ఎమ్మెల్యే. విశ్వేశ్వర ఏం చేసుకుంటాడు అర్థం కాలే. మీటింగ్ లో కూర్చున్నప్పుడు కూడా మాట్లాడి చెప్పిన, ఫోన్ లో మాట్లాడి విశ్వేశ్వరతో అన్నా వాడిని పక్కన కూర్చోద్దన్నా, మీరు ఏమైనా కూర్చొని ఎట్లా తిట్టండి అని చెప్పిన, అమ్మ అక్కల్ని తిట్టండి మేమేమనుకో. రంగయ్య వస్తున్నా, మీరు రండి, నేనే వద్దనలేదు. ఖచ్చితంగా రేపు అనంత వెంకట్రావు దగ్గర కూర్చొని మా ఆడపిల్లలు మొత్తం చూపిస్తారు. అప్పుడు చెప్పండి ప్రజాస్వామ్యం గురించి. ఏ విషయం మీ ఊరికి రాకూడదా? మా ఊరికి రాకూడదని మేము లేదు. వాడిని పిలుచుకోండి రా, వాడిని పిలుచుకోండి రాండి. వాడు లేకుండా ఎవడన్నాడు, మీరే వచ్చేది ఉండదులే. మీతో కాదు నాతో కాదులే, ఎందుకంటే రేపు పోలీసు వాళ్ళు ఉంటారు, అడ్డం పెడతారులే. రెస్పెక్ట్ ఎప్పుడన్నా రండి, వాడిని ఎంట పెట్టుకొని వస్తే పార్టీ చేయాల్సిందే. తనపై కేతిరెడ్డి దాడులు చేయించినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు జేసీ. పోలీసుల సాక్షిగా కత్తులను ఉపయోగించి కొడుతున్నప్పుడు, రక్తం చిందుతున్నప్పుడు పోలీసు వ్యవస్థ అంతా ఏం చేస్తుందని నేను అడుగుతున్నాను. ఇది చాలా తప్పుడు పద్ధతి, దీనికి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. వాడి పక్కన కూర్చోబెట్టి ఫ్రాక్షన్ చేయాల్సింది. నాకు వాడు ఏమంటాడు, ఆ పార్టీ వచ్చినా ఫ్రాక్షన్ చేస్తాడంట. పోలీసు వాళ్ళు లెక్కతున్నా వాడు ఒంటికి పోసుకొని కూర్చోడు. పోలీసు వాళ్ళు ఎక్కడ చూడమన్నా, మేము పోలీసులు ఈడ్చినారు, రోడ్లో కాలుతో కొట్టినారు. కాదా ఆలూరుకు పోతే, పండగకు పోతే వాడి పేరే వాడు ఎస్ఐ గాడు చిన్న పెద్దగా ఆటంకం చేస్తారు. ఏమయ్యా టైం ఇస్తారు నాకే. తిమ్మజరులో పైన పోయి మా నాన్న పేరుతో ఒక కళ్యాణ మండపం కడతా చేస్తారు. ఏదో మాట ప్రజాస్వామ్యం గురించి. కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగు పెట్టనిచ్చే ప్రసక్తే లేదంటున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడో పేడో తేల్చుకుంటామంటున్నారు.